హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జగిత్యాల జిల్లాలోని నేరెళ్ళ ప్రాంతంలోని సాంబశివుని గుట్టకు వెళ్తున్నాము. ఇది ఎంట్రెన్స్ అంటే సాంబశివుని గుట్టది. చాలా ప్రకృతి వనంతో కూడుకున్న శివాలయం మనకు లోపల కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డుకు చుట్టుపైపులా పచ్చని చెట్లతోటి చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్న ఈ ప్రదేశమే సాంబశివుని గుట్ట అంటారు. ఇక్కడ చాలా ఫారెస్ట్ ఎనిమల్స్ కూడా మనకు కనబడతాయి పోతూ ఉంటే. అండ్ చాలా మంచిగా ఉంటుంది, చాలా మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇక్కడికి వెళ్తే. అండ్ చూడండి ఆ గుట్టల మధ్యలో ఆ గుట్టలకి వెళ్తున్నట్టు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ చాలామంది కూడా అక్కడ దైవ దర్శనానికి వస్తారు, సోమవారం కానీ శనివారం కానీ. చూడడానికి అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటే చాలు, ఆ ప్రకృతితోటి మన మైండ్ ఎంత రిలాక్స్గా అవుతుంది అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకే అది తెలుస్తుంది. నేను చెప్పడం కంటే మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి అండ్ దర్శన భాగ్యం పొందండి. ఇంకా ఏంటి అంటే ఇక్కడే కొద్ది దూరంలో పసుల పాపన్న అని గుట్ట ఉంటుంది. ఎప్పుడైనా రెయిన్ఫాల్ అంటే వర్షం పడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ చాలా వాటర్ కూడా పడుతుంటుంది, అక్కడ కూడా విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. ఇది ధర్మపురి టు జగిత్యాల వెళ్ళే రూటులో ద ఫస్ట్ స్టేజ్ అంటే నేరెళ్ళ స్టేజ్ వస్తుంది. అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకి సాంబశివుని గుట్ట అనేది అక్కడ కమాన్ కనిపించడం అనేది జరుగుతుంది. స్టార్టింగ్లో మీరు చూస్తారు కదా, అదే కమాన్. ఆ కమాన్ నుంచి వెళ్ళి ఇలా లోపలికి వెళ్తే కొద్ది దూరం ఒక 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకి ఇక్కడ గుడి రావడం జరుగుతుంది. గుడి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ చెట్ల ప్రకృతితోటి చూడడానికి కానీ అక్కడికి వెళ్ళి వనభోజనాలు కూడా చాలామంది చేస్తారు. ఇదిగోనండి, మనం ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చాము. ఇదే ఆ సాంబశివుని గుడి. చాలా బాగుంటుంది చూడడానికి. రీసెంట్లీ ఈ గుడిని చాలా బాగా అలంకరించడం కూడా జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే పక్కన రథం పెట్టే ఒక ప్రదేశము, ఇదంతా గుడి కూడా ఇక్కడ మనము చూడడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే నేరెళ్ళ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.